ఓకే. హాయ్ అందరికి. ఎలిమినేషన్ ఛాంబర్ 2026లో షికాగోలో జరగబోతుంది అన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుందన్నమాట. మీ అందరికీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. షికాగో మన సీఎం పంక్ హోమ్ టౌన్. సో, అక్కడ జరుగుతుందంటే కంపల్సరీగా సీఎం పంక్ ఉంటారు. అండ్ మనకి కొన్ని రూమర్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇయర్ సీఎం పంక్ మేబీ రాయల్ రంబల్‌ని అయినా లేదంటే ఎలిమినేషన్ ఛాంబర్‌ని అయినా గెలిచినా గెలవచ్చు. అండ్ ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేసినా చేయొచ్చు అని ఇటువంటి ఒక టాక్ అయితే ఉండింది. సో, గెలుస్తాడా? గెలవడా? అనేది పక్కన పెడితే మనకి ఎలిమినేషన్ ఛాంబర్ అయితే నెక్స్ట్ ఇయర్ షికాగోలో జరగబోతుంది. కంపల్సరీగా సీఎం పంక్ ఎలిమినేషన్ ఛాంబర్‌లో కనిపిస్తాడు. అండ్ ఇంకొకటి ఈ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ యొక్క పోస్టర్‌ని రిలీజ్ చేసిందన్నమాట. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. సో, సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ అంటే డిసెంబర్‌లోది కాదు. మనకి నవంబర్ 1న జరగబోతుంది ఒక సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్. ఈ పోస్టర్‌లో మన సీఎం పంక్ చాలా క్లియర్‌గా కనిపిస్తున్నాడన్నమాట. సీఎం పంక్‌తోని మనకి పోస్టర్‌ని రివీల్ చేసింది. సో, ఇప్పుడు సీఎం పంక్ న్యూ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ అయిపోతాడు అన్నట్టుగా గట్టిగా టాక్ అయితే ఇనిపిస్తుంది. సో, మరి సెత్ వర్సెస్ పంక్ జరుగుతదా? లేదంటే ఆ టైటిల్‌ని రిలింక్విష్ చేసిన తరువాత మేబీ టోర్నమెంట్ లాంటిది ఏమైనా జరుగుతదా అనేది చూడాలి. బట్ ప్రెజెంట్ అయితే టాక్ ఇనిపించేది ఏందంటే మన సీఎం పంక్ న్యూ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ అయిపోతాడు అని ఇటువంటి ఒక టాక్ అయితే ఇనిపిస్తుందన్నమాట. సో, ఇప్పుడు మీరేమంటారు? మరి సీఎం పంక్ న్యూ ఛాంపియన్ అయిపోతే మంచిగుంటదా లేదా? మీకేమనిపిస్తుందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ పోస్టర్‌లో క్లియర్‌గా మన సీఎం పంకే ఉన్నారు కాబట్టి మన సీఎం పంక్‌కి మంచి ఆపర్చునిటీ అయితే వస్తది. అది కూడా ఛాంపియన్‌షిప్ కోసం ఆల్రెడీ నంబర్ 1 కంటెండర్ కాబట్టి ఆ మ్యాచ్ ఈ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లోనే జరిగే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన సెత్ రాలిన్స్ గురించి. మీ అందరికి తెలుసు సెత్ రాలిన్స్‌కి ఇంజ్యూరీ అయిందని. సో, ఇప్పుడు మన సెత్ రాలిన్స్‌కి సర్జరీ కావాలంట. ఆ షోల్డర్‌కి సర్జరీ చేపించుకోవాలి అన్నట్టుగా ఇటువంటి రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. బట్ కొంతమంది నమ్మట్లేదు ఆ ఇంజ్యూరీ నిజంగా అయింది అంటే. కొంతమంది నమ్ముతున్నారు, కొంతమంది నమ్మట్లేదు. అండ్ అది గాల్లో ఉందని చెప్పాలి. సో, అది నిజమైన ఇంజ్యూరీయా లేదంటే ఫేక్ ఇంజ్యూరీ అనేది సో, ఎవ్వరికీ క్లారిటీగా తెలియదు. మన డబ్ల్యూడబ్ల్యూఈ ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తలేదు. ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూఈ వర్క్ చేస్తే కొన్ని కొన్ని సార్లు రిపోర్ట్స్ ఇవ్వది. కొన్ని కొన్ని సార్లు రిపోర్ట్స్ ఇస్తది. అంటే ఈ సూపర్ స్టార్‌కి ఇంత ఇంజ్యూరీ అయింది. ఇటువంటి ప్రాబ్లమ్‌లో ఉంది. ఈ సిట్యుయేషన్‌లో ఉన్నాడు అని మన డబ్ల్యూడబ్ల్యూఈ కొన్ని సార్లు రిపోర్ట్ చేస్తది. రిపోర్ట్ చేయది. అది వర్క్ అయినా కాకపోయినా మన డబ్ల్యూడబ్ల్యూఈ నుండి ఎటువంటి రిపోర్ట్స్ అయితే రావట్లేదు. సో, మెయిన్ ఏందంటే కొన్ని రిపోర్ట్స్ ఏమంటున్నాయంటే మన సెత్ రాలిన్స్‌కి సర్జరీ అవసరమంట. సర్జరీ చేపించుకోవాలంట ఆ షోల్డర్‌కి. అండ్ అది ఎంతవరకు నిజం అనేది ఇంకా తెలియదు కాబట్టి రిపోర్ట్స్ వస్తున్నాయి కాబట్టి మీకు చెప్తున్నాను. సో, ఒకవేళ ఇదంతా నిజమే అయితే మేబీ మన సెత్ రాలిన్స్ బ్రేక్‌లో వెళ్ళినా వెళ్ళొచ్చన్నమాట. అండ్ ఇక మనం నెక్స్ట్ రాదాకా వెయిట్ చేస్తే ఇంకా క్లారిటీ అనేది వస్తది. మేబీ నెక్స్ట్ స్మాక్ డౌన్‌లో ఏమైనా అప్డేట్ ఇవ్వచ్చు మన డబ్ల్యూడబ్ల్యూఈ. ఎందుకంటే రీక్యాప్ చూపిస్తారు కదా! రాలో ఏం జరిగిందో. ఇది వన్ ఆఫ్ ద షాకింగ్ మూవ్‌మెంట్ కాబట్టి కంపల్సరీగా చూపిస్తారు. సో, చూద్దాం స్మాక్ డౌన్‌లో ఏమైనా అప్డేట్ చేస్తారా అనేది. అండ్ ప్రెజెంట్ అయితే సర్జరీ అవసరమంట. అండ్ ఆ ఛాంపియన్‌షిప్‌ని రిలింక్విష్ చేస్తారా? లేదంటే మ్యాచ్‌లో ఫైట్ చేసి ఈజీగా ఓడిపోతారా? అనేది మనకి ముందు ముందు తెలుస్తది. అండ్ ఇంకొకటి మన సెత్ రాలిన్స్ ఇప్పుడు జపాన్ టూర్ కోసం అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉన్నాడు. మ్యాచెస్ కూడా కన్ఫర్మ్ ఉండే మన సెత్ రాలిన్స్‌కి అక్టోబర్ 17న అండ్ 18న మన సెత్ రాలిన్స్, బ్రాన్ బ్రేకర్, బ్రాన్సన్ రీడ్ వర్సెస్ షిన్స్కే నాకామురా, మన సీఎం పంక్, జే ఉసో మధ్యలో ఏదో మ్యాచ్ కన్ఫర్మ్ ఉండే 6 మ్యాన్ టాగ్ టీమ్ మ్యాచ్. సో, ఇప్పుడు ఆ మ్యాచ్‌లో నుండి మన సెత్ రాలిన్స్‌ని రిమూవ్ చేసిందన్నమాట. రిమూవ్ చేసేసింది మన సెత్ రాలిన్స్‌ని. సో, ఇప్పుడు వాళ్ళిద్దరే ఫైట్ చేసుకుంటారన్నమాట. ఇక్కడ మన సెత్ రాలిన్స్ లేడు. ఇంతకుముందే మీకు ఒక వీడియోలో చాలా క్లియర్‌గా చెప్పుంటిని. జపాన్ టూర్ ఉంటది ఈ అక్టోబర్ మంత్‌లో. సో, అందులో వీళ్ళు ఫైట్ చేస్తున్నారు. అంటే మ్యాచెస్ కొన్ని అఫీషియల్‌గా మెన్షన్ చేసినాను. ఏ ఏ మ్యాచెస్ జరుగుతాయో. అండ్ దాంట్లో సెత్ రాలిన్స్ కూడా ఉండే. సెత్ వర్సెస్ పంక్ మ్యాచ్ కూడా అఫీషియల్‌గా ఉండే 2 రోజులు కదా! సో, సింగిల్స్ మ్యాచ్ కూడా అఫీషియల్‌గా ఉండే ఛాంపియన్‌షిప్ కోసం. బట్ ఇప్పుడు ఆ 2 మ్యాచెస్‌లో నుండి మన సెత్ రాలిన్స్‌ని రిమూవ్ చేసేసింది. సో, ఇప్పుడు ఎందుకంటే ఆ ఇంజ్యూరీ ప్రాబ్లమ్ వల్ల. అండ్ ఆ ఇంజ్యూరీ ఎంతవరకు సీరియస్‌గా ఉందో ఇంకా క్లారిటీగా తెలియదు. బట్ సర్జరీ అంటే కొంచెం సీరియస్ అనే అర్థం చేసుకోవాలి మనందరం. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి డెఫ్ రెబెల్ వాళ్ళ గురించి. సో, ఇప్పుడు వీళ్ళెవరంటే మన డబ్ల్యూడబ్ల్యూఈలో సూపర్ స్టార్స్ ఉంటారు కదా! వాళ్ళకి థీమ్ సాంగ్స్ అంటే డిజైన్ చేసేవాళ్ళన్నమాట. సో, చాలా మంది సూపర్ స్టార్స్ వీళ్ళ మ్యూజిక్‌తో కొంచెం ప్రాబ్లమ్‌లో ఉన్నారు. ఆ మ్యూజిక్ ఏం నచ్చట్లేదు అని. అండ్ ఇప్పుడు వాళ్ళు ఫైనల్ కాంట్రాక్ట్‌లో ఉన్నారంట. ఎనీ టైమ్ వీళ్ళు డబ్ల్యూడబ్ల్యూఈ నుండి రిమూవ్ అయినా అవ్వచ్చు అన్నట్టుగా ఇటువంటి టాక్ అయితే ఇనిపిస్తుంది. ఇటువంటి టాక్‌లు చాలా సార్లు ఇనిపించినాయి వీళ్ళ పైన. సో, వీళ్ళ మ్యూజిక్స్ పైన ఎవరు ఇంట్రెస్టెడ్‌గా లేరు.
సో కొత్త వాళ్ళు కావాలి అన్నట్టుగా ఇటువంటి టాక్ అయితే ఇనిపించింది. బట్ ఇటువంటి టాక్ చాలా సార్లు ఇనిపించింది గానీ, బట్ వీళ్ళు మాత్రం రిలీజ్ అవ్వలేదు. సో ఇప్పుడు గూడా అదే ఇనిపిస్తుంది. బట్ రిలీజ్ అవుతారా అంటే డౌటే అని చెప్పాలి. సో చూద్దాం. వెయిట్ చేస్తే దీనిపైన క్లారిటీ అనేది వస్తది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి క్రిస్ జెరికో గురించి. సో క్రిస్ జెరికో డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేస్తాడు అని మళ్ళొకసారి రూమర్స్ అయితే ఇనిపిస్తున్నాయన్నమాట సోషల్ మీడియాలో. ఎందుకంటే మన క్రిస్ జెరికో ఒక వీడియోని పోస్ట్ చేస్తున్నాడన్నమాట సోషల్ మీడియాలో. తను రాకీ రిటర్న్ చేసిన వీడియోని, అంటే డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేసిన వీడియోని పోస్ట్ చేసిండు. ఇంతకుముందు గూడా పోస్ట్ చేసిండు అండ్ మళ్ళీ పోస్ట్ చేస్తున్నాడన్నమాట. ఒక టైప్‌లో టీజ్ ఇస్తున్నాడా క్రిస్ జెరికో డబ్ల్యూడబ్ల్యూఈలో అడుగు పెడతాడు, రిటర్న్ చేస్తాడు అనే దానికి సోషల్ మీడియాలోనైతే ఫుల్ టాక్ అయితే ఇనిపిస్తుంది. క్రిస్ జెరికో డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేస్తాడు. దానికోసమే ఈ టైప్‌లో టీజ్ చేస్తున్నాడు అని. అంటే నెవర్ సే నెవర్, ఏ సూపర్ స్టార్ అయినా ఎనీ టైమ్ డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేయొచ్చు. సో బెస్ట్ ఫర్ బిజినెస్ ఆలోచిస్తారు మన డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళు. సో మనం ఏం చెప్పలేం. ఈ సూపర్ స్టార్ కంపల్సరీగా డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేయలేడు అని గ్యారంటీగా చెప్పలేం. ఎవ్వరైనా రిటర్న్ చేయొచ్చు. సో మనం చాలా చూసినాం ఇంతకుముందు. సర్ప్రైజ్ చాలా అయినామన్నమాట. ఈ సూపర్ స్టార్ 100% డబ్ల్యూడబ్ల్యూఈలో రాడనుకున్న సూపర్ స్టారే మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూఈలో అడుగు పెట్టేసిర్రు. సో అలా చూసుకుంటే ఇక్కడ మన క్రిస్ జెరికో ఎంత రావచ్చు గదా! సో అందుకే టీజ్ చేస్తున్నాడేమో. సో టీజ్ చేస్తున్నాడు కాబట్టి మేబీ ఫ్యూచర్‌లో ప్లాన్స్ ఏమైనా ఉన్నాయి కావచ్చు. మనకి క్లారిటీగా తెలియదు. కానీ రూమర్స్ అయితే ఇనిపిస్తున్నాయి క్రిస్ జెరికో డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేస్తాడు అని. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ద బ్రాహ్మా బుల్ ఫైనల్ బాస్ రాక్ గురించి. సో మన రాక్ రీసెంట్‌గా ఒక వీడియోలో, అంటే మన జాన్ సీనా ఫైనల్ టూర్ ఉంది గదా! ఆ ఫైనల్ టూర్‌ని చిన్నగా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నాడు అన్నట్టుగా ఈ టైప్‌లో మాట్లాడిండన్నమాట. సో అక్కడ చాలా క్లియర్‌గా టీజ్ చేసిండు. జాన్ సీనా వర్సెస్ రాక్ మ్యాచ్ జరుగుతది కావచ్చు అని. అండ్ ఇన్‌ఫ్లూయెన్స్ గూడా చేస్తున్నాడంట ఈ ఫైనల్ టూర్‌ని, మన జాన్ సీనా ఫైనల్ టూర్‌ని. సో ఈ వీడియో రిలీజ్ అయిపోయిన తర్వాత రూమర్స్ ఇంకా పెరిగిపోయినాయన్నమాట. జాన్ సీనా వర్సెస్ రాక్ మ్యాచ్ కంపల్సరీగా జరగొచ్చు అని. అండ్ ఇప్పుడు ఇంతకుముందే వీడియోలో చాలా క్లియర్‌గా చెప్పుంటిని రాక్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ టీజ్ చేసిండు రాక్ అని. అండ్ ఇప్పుడు ఈ ఫైనల్ టూర్‌లో గూడా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నాడంట మన రాక్ జాన్ సీనా మ్యాచెస్ పైన. సో ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి రాక్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ జరగడానికి. అండ్ ఇప్పుడు మీరేమంటారు? అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రోమన్ రీన్స్ రిటర్న్ గురించి. సో మన రోమన్ రీన్స్ పైన ప్రెజెంట్ ఎటువంటి అప్డేట్ అయితే లేదన్నమాట. ప్రెజెంట్ ఈ టైమ్ గ్యాప్‌లో రిటర్న్ చేస్తాడు అని ఎటువంటి అప్డేట్ అయితే లేదు. బట్ మనకి స్టోరీ లైన్ చూస్తే ఏందంటే సర్వైవర్ సీరీస్ నవంబర్ ఎండింగ్‌లో ఉంది గదా! సో చాలా టైం ఉంది. ఇప్పుడు ఎవరెవరి మధ్య మ్యాచ్ జరుగుతది, ఏ సూపర్ స్టార్స్ ఉంటారనేది మనకింకా క్లారిటీగా తెలియదు. వీళ్ళ టీమ్ ఇప్పుడు విజన్ టీమే మొత్తం బ్రేక్ అయిపోయిందన్నమాట. సెత్ రాలిన్సే ఎళ్ళిపోయిండు. మనకి యాక్చువల్‌గా సెత్ రాలిన్స్ వర్సెస్ రోమన్ రీన్స్ టీమ్ అనుకున్నాం. బట్ ఇక్కడ ఏందంటే సెత్ రాలిన్స్ టీమ్‌లో ఇప్పుడు సెత్ రాలిన్సే లేడు గదా! సో ఏం జరుగుతదనేది ఎవరికీ క్లారిటీగా తెలియదు. సో ఇప్పుడు వీళ్ళ డ్రామానే చూపించాలి. ఇప్పుడు బ్రాన్ బ్రేకర్, బ్రాన్సన్ రీడ్ వాళ్ళెందుకని ఈ టైప్‌లో అటాక్ జేసినారో, సో వాళ్ళ స్టోరీని ఫస్ట్‌గా చూపించాలి. సో మేబీ అదంతా చూపించే వరకు రోమన్ రీన్స్ రాడు కావచ్చు అన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి మన రోమన్ రీన్స్ ఈ క్రౌన్ జువెల్‌లో ఫైట్ చేయకముందే చెప్పిండన్నమాట. నేను చాలా టైర్డ్ అయిపోయినాను. అసలు క్రౌన్ జువెల్‌లో ఫైట్ చేసే అంత గూడా నాకు లేదన్నట్టుగానే మన రోమన్ రీన్స్ చాలా క్లియర్‌గా చెప్పిండు. మేబీ దాన్ని దృష్టిలో పెట్టుకొని మన రోమన్ రీన్స్‌కి ఏమైనా బ్రేక్ ఇస్తది కావచ్చు ఈ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ దాకా. సో మేబీ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో రిటర్న్ చేస్తాడు కావచ్చు గానీ, సో ప్రెజెంట్ అయితే సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ దాకా రాడన్నట్టుగా ఒక టాక్ అయితే ఉంది. మేబీ చెప్పలేం. వచ్చినా రావచ్చు. ఇప్పుడు అప్‌కమింగ్ రాలో వచ్చినా రావచ్చు అన్నట్టుగా ఇటువంటి ఒక టాక్ అయితే ఉందన్నమాట. సో మేబీ ఒకవేళ బ్రేక్ తీసుకోవాల్సి వస్తే సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ దాకా తీసుకుంటే సరిపోద్ది రోమన్ రీన్స్. అండ్ దాని తర్వాత ఎలాగో అఫీషియల్‌గా సర్వైవర్ సీరీస్ కోసం మ్యాచెస్ సెట్ అవుతాయి కాబట్టి అప్పుడు రిటర్న్ చేస్తే బెటర్ ఉంటది. ఎందుకంటే ఇప్పుడు సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ దాకా అంటే ఒక 2, 3 వారాలు బ్రేక్ దొరుకుతది మన రోమన్ రీన్స్‌కి. అండ్ దాని తర్వాత రోమన్ రీన్స్ రిటర్న్ చేస్తే వార్ గేమ్స్ కోసం, ఇప్పుడు వార్ గేమ్స్‌లోనే ఉంటాడనేది ఇంకా గ్యారంటీగా తెలియదు. బట్ మాక్సిమం అయితే వార్ గేమ్స్‌లోనే ఉంటాడని అనుకుందాం మన రోమన్ రీన్స్. సో దానికోసం ఫ్యూడ్ స్టార్ట్ చేయొచ్చు. అంటే ఒక డీసెంట్ వే దొరుకుతదన్నమాట. ఎందుకంటే ఈ గ్యాప్‌లో ఈ బ్రాన్సన్ రీడ్, బ్రాన్ బ్రేకర్ మధ్య వీళ్ళది కొంచెం స్టోరీ లైన్‌ని బిల్డ్ చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళ టీమ్ నుండి సెత్ రాలిన్స్ ఎళ్ళిపోయిండు గదా! సో వాళ్ళ ఇప్పుడు ఏం చెప్తారో వాళ్ళ రియాక్షన్ ఏందో అనేది మనకి నెక్స్ట్ రాలో చూడనీకి దొరకచ్చు. సో దాని తర్వాత మేబీ మెల్లమెల్లగా రోమన్ రీన్స్ రిటర్న్ చేస్తే అండ్ అప్పుడు మేబీ వార్ గేమ్స్ కోసం ఫ్యూడ్ స్టార్ట్ అయినా అవ్వచ్చన్నమాట.
సో మెయిన్ ఏందంటే సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ దాకా మేబీ మన డబ్ల్యూడబ్ల్యూఈ రోమన్ రీన్స్‌కి బ్రేక్ ఇచ్చినా ఇయ్యొచ్చు. లేదంటే వచ్చినా రావచ్చు. ఒక 2 వారాలు బ్రేక్ తీసుకొని, లేదంటే సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ తర్వాత వచ్చినా రావచ్చు అన్నట్టుగా ఇటువంటి ఒక చిన్న టాక్ అయితే ఇనిపిస్తుంది ప్రెజెంట్ అయితే. ఇంకా ఎటువంటి అప్డేట్ వచ్చినా రోమన్ రీన్స్ పైన మీకు వెంటనే ఇన్ఫార్మ్ చేస్తాను.